హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా బాగున్నాం. చూడండి ఏంటి వీడియో అంటే, హర్షిత ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. చూడండి ఎక్కడ వెళ్ళిపోతుందో ఏంటో చూడండి. వాళ్ళ అన్న తమ్ముడు కూడా ఏదో బ్యాగ్ చదువుతున్నాడు. ఆయన కూడా ఈమె ఎందుకు కలిగిందో ఏంటో వినండి. అండ్ మా డాడీ ఏమంటున్నాడంటే, పోతున్నావు విడాకులు ఇచ్చి వెళ్ళు అని మా డాడీ అంటున్నాడు. అంటే తాత ఈమెని మనవరాలని అంటున్నాడు, విడాకులు ఇచ్చి వెళ్ళని. ఇంతకుముందు ఒకసారి అలిగి వెళ్ళిపోతుంది పెద్దమ్మల ఇంటికి హోలీ పండుగ రోజు. హోలీ ఆడదాం ఎలాగో ఆ వంకతో అక్కడ పెద్దమ్మల ఇంట్లో హోలీ ఆడదామని వెళ్ళిపోతుంది. అప్పుడు మా డాడీ కూడా ఇట్లా పోతే కాదు, కాగితం రాసిచ్చి పో అన్నాడు మా డాడీని. స్కూల్ బ్యాగ్లో ఉన్న బుక్ తీసి అందులో ఒక పేజ్ తీసి అందులో ఏం రాయలేదు, ఆమెకు వచ్చిండేది ఏదో రాసి సంతకం పెట్టేసి వెళ్ళిపోతుంది. మా మమ్మీ అనింది, వెళ్ళిపోతున్నావు, కరెంట్ బిల్లు ఎవడు కడతాడు, కరెంటు బిల్లుకి నల్ల బిల్లు కట్టిపో అన్నది మా మమ్మీ. చూడండి ఇవన్నీ చదువుకుంటుంది. ఎక్కడ పోతున్నాను వాళ్ళ మమ్మీ కూడా అడిగింది. స్వెటర్ తీసుకెళ్ళొచ్చా, అది తీసుకెళ్ళొచ్చా అని అడుగుతుంది. పోయి ఆమె ఏం తీసుకెళ్ళొచ్చా అడగొచ్చా, ఈయన చూడు నేను వస్తా అంటున్నాడు, నన్ను కూడా తీసుకెళ్తావా అంట. నేను రావచ్చా, నన్ను కూడా తీసుకెళ్తావా అంట. ఆమె ఏం పట్టించుకోలేదు. పో అంటుండు, నీ సంగతి చెప్తా, నీ కథ చెప్తా అనుకుంటే వెళ్ళిపోతుండే ఆయన. లాస్ట్కి మళ్ళీ వాళ్ళ తమ్ముడు బ్యాగ్ కూడా చదువుతుంది. తమ్ముడిని కూడా తీసుకెళ్తాను అడుగుతుంది తమ్ముడిని, కన్నయ్య నువ్వు కూడా వస్తావా అని. ఆ బ్యాగ్ ఎంతగానో చదువుకుని చూడు, ఆ బ్యాగ్ బరువు కూడా నువ్వు మొయ్యలేదు, కింద పడ్డది. ఈమె వెళ్ళిపోతుందంట ఇల్లు వదిలేసి. ఈమె రోజు బట్టలు చదువుకొని వెళ్ళిపోతుంది. ఇంకా రాత్రి రాగానే మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకొని వస్తారు. ఇది రోజు రామాయణం అవుతుంది. ఇలాగా 3 days నుంచి ఇలాగే జరుగుతుంది. అమ్మను వదిలేసి వెళ్ళిపోతూ ఊళ్ళని విసిగిస్తుంది ఈమె. వీళ్ళ చేనులో పండిండేటి పల్లీలు, అవి ఈయన చూడండి, ఈయన ఎలా కండలు వస్తున్నాయి. చేనులో పండిండేటివి పల్లీలు, అవి మా మమ్మీ ఒలుస్తుంది. నీకు ఒలవడానికి ఇబ్బంది అంట. అది 1 kg దండి. వాడు లేపుతున్నాడు చూడండి, 1 year old వాడు. అది మా సిస్టర్ ఇచ్చింది. ఇంత కూడా తెలియలేదు. మా సిస్టర్ ఇచ్చేసి వదిలేసింది. వాడు కాళ్ళ మీద వేసుకుంటే ఏంటి, ఆయన బలం చూడడం ఇప్పుడు ఈమెకు అవసరం, ఇంపార్టెంట్. ఆయన లేపగలుగుతాడా లేదా, ఆయనకు బలం ఉందా లేదా, అవసరమా? చూడండి ఇది మా చెట్టు. అయితే మా మమ్మీని అలా అడుగుతుంది హర్షిత, మేము ఎంత కష్టపడి పండించాము, అక్కడే ఉండి నిద్రపోయి పండించామంట. ఇదే ఫ్రెండ్స్ వీడియో.